ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీకి కారణం ఏంటంటే పల్గమా దాడికి మృతి చెందిన మన హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తిలకం రుద్దేశారు. వాళ్ళు హిందూకి ముఖ్యం వాళ్ళ తిలకమే. ఆ తిలకాన్ని కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి అతి కిరాతకంగా నువ్వు ముస్లిమా హిందువా కల్మా చదువుతున్నావా నీకు సుల్తీ చేశారని చెప్పి చాలా భయంకరంగా వాళ్ళని అడిగి మరీ చంపడం జరిగింది. దాడికి ప్రతిదాడిగా నరేంద్ర మోడీ గారు చెప్పారు, చెప్పిందే చేస్తారు. దాని ప్రతిఫలమే నిన్న జరిగిన దాడి. సామాన్య ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో పాకిస్తాన్లో మసీదుల్లో దర్గాల్లో దాక్కున్న ఉగ్రవాదుల్ని గుర్తించి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 80 నుంచి 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఉగ్రవాదులు చనిపోతే ఆ దేశ అధ్యక్షుల దగ్గరుండి సంస్కారాలు చేయించారు, దాన సంస్కారాలు. అది ఎంత దౌర్భాగ్యం అంటే ఉగ్రవాదికి ఇంకా మేము సపోర్ట్ చేస్తున్నాము, మా వైపు కనుక చూస్తే మీకు దాడి చేస్తామని చెప్పి ఇంకా వాళ్ళు అంటే ఎలా ఉంటుందంటే అటు గంభీరంగా కాదు ఇటు ఇదిగా కాదు, ఒక రకమైన భయం. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన భారతదేశం కరెక్ట్గా వాళ్ళు 10 రోజులు పోరాడితే కనుక వాళ్ళకి సైనిక సిబ్బంది కానీ వాళ్ళకున్న వనరులు మొత్తం నశిస్తాయి. అలాంటి భారతదేశం మీదకి వస్తే ఏం జరుగుతుందనేది నరేంద్ర మోడీ గారు చూపించారు. భారతదేశంలో ఉన్న హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ జైన్ కానీ అందరూ ఒకటే. మాలో ఉన్న మతాలని రెచ్చగొట్టి విభజించి భారతదేశాన్ని చిన్నభిన్నం చేద్దామనుకున్న వాళ్ళ పాకిస్తాన్ ఉగ్రవాదుల కుట్రల్ని ఈరోజు భగ్నం చేసి మేమంతా ఒకటే, భారత్ మాతాకి జై. ఈ దేశంలో ఉంటున్నాం, ఈ దేశం గాలి పిలుస్తున్నాం, ఈ దేశంలో బతుకుతున్నాం కాబట్టి ఈ దేశానికి అది హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఈ ర్యాలీ, ఈ సక్సెస్ఫుల్ ర్యాలీ ద్వారా మేము తెలియజేస్తున్నాం.